హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. ఈ వాటర్ ఎందుకు అనుకుంటున్నా, ఇది కషాయం తయారు చేయడానికండి. మనకు జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో కావాల్సినవి కొంచెం ఓమ, ఒక 10-15-20 దాకా మిరియాలు ఇలా వేసుకొని దీంట్లో వేసుకొని కొంచెం పచ్చగా ఇట్లా కొంచెం అక్కలు ముక్కలు అయ్యేటట్టు దంచుకుంటే, ఇలా దంచుకోవాలండి. కొంచెం అక్కలు ముక్కలు అయ్యేటట్టు, ఎందుకంటే దీంట్లో ఉన్న ఘాట్ అనేది బయటకు తొందరగా రావడం కోసం అంతే. అట్లా కూడా వేసుకోవచ్చు. కొంచెం చిటికెడు పసుపు, తులసాకండి. ప్రతి ఇంట్లోనైతే తులసి చెట్టు అయితే ఉంటుంది కదా, తులసి ఆకు. వీలైతే ఓమ చెట్టు ఉంటే ఓమాకు కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వాటర్ అనేది, ఇప్పుడు పెద్ద గ్లాసుడు అయితే వాటర్ పోసినాయి కదా, చిన్న గ్లాసుడు అయ్యేంత వరకు మరిగియాలి. దీంట్లో వీలైతే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే, అంటే ఎవరికి నచ్చినట్టు అండి. అంటే ఉప్పు వేస్తే కొంచెం టేస్ట్ అనేది వేరే ఉంటుంది. పొద్దున్నే ఇట్లా తాగితే మాత్రము జలుబు దగ్గు అనేది చాలా వరకు అయితే తగ్గుతుందండి. మీరు ఇలా ట్రై చేయండి. కొంచెం వేస్తున్నాను నేను ఉప్పు, వేసి వేయనట్టు. వాటర్ కొంచెం దగ్గర మరిగింది బాగా. పెద్ద గ్లాసులు పోస్తే ఇది కొంచెం వచ్చింది, సరిపోతుంది. ఇక నేను తీస్తున్నా. చిన్నపిల్లలకైతే ఇది జాలితో వడబోసేయాలండి. నేను ఇలానే తాగుతా. ఇది ఉంది కదా, అది కూడా తీసుకుంటాను నేను. ఆకులు గిట్ల అన్నీ నోట్లో వేసుకొని నవ్వులితే ఇంకా చాలా మంచిది. ఇదండి కషాయం చేసుకునే తయారీ విధానం. నచ్చితే కనుక ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి ఔషధం అని చెప్పచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి